ఆ భర్త భార్యను కొట్టి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కమ్మనైన వంటల వాసనకు మేల్కొన్నాడు. టేబుల్ పైన అన్ని రకాల ఘుమఘుమలాడే వంటలు చూసి అతడు ఆ భార్యతో అన్నాడు, వెరీ గుడ్, ఇప్పుడిప్పుడే నీకు అర్థమవుతుంది, ఇలాగే మెయింటైన్ చేయి ప్రతిదీ అన్నాడు. కానీ ఆ డైనింగ్ టేబుల్ వద్ద ఎవరు కూర్చున్నారో వారిని చూసినప్పుడు అతని కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఎందుకంటే సౌమ్య ఆ రోజు ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పటికే చీకటి పడిపోయింది. ల్యాప్టాప్ బ్యాగ్ భుజాన వేసుకుని లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది. ఆఫీస్లో అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తూ ఉన్నారు. కానీ సౌమ్య మాత్రం మౌనంగా ఉంది. ఫోన్లో టైం చూసింది. 8 దాటింది. ఇంత లేట్ అయింది అని తనలో తానే భయపడింది. ఇంటికి వెళ్ళగానే ఏం జరుగుతుందో ఆమె ఊహించుకుంది. కానీ ఆ ఆలోచనలే ఆమెకు భయాన్ని రేకెత్తాయి. ఆ భయంతో లిఫ్టులో ఎక్కింది. ఫ్లాట్ దగ్గరికి రాగానే తలుపు అవతల నుంచే టీవీ శబ్దం గట్టిగా వినిపించింది. వాల్యూమ్ చాలా గట్టిగా ఉంది. అదే శబ్దం ఆమె గుండెల్లోకి కూడా చుచ్చుకుపోయినట్టుగా అనిపించింది. డోర్ తీసే ముందు క్షణం ఆగింది. లోపలికి వెళ్ళాలా? కానీ వెళ్తే ఏమవుతుందో? పోనీ తిరిగి వెళ్దాం, కానీ ఎక్కడికని వెళ్ళగలను అనుకుంది. తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది. రాహుల్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. కాళ్ళు టేబుల్ మీద వేసి చేతిలో రిమోట్. ఆమెను చూడనట్టే అనిపించలేదు. అతడు చూసి చూడనట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. సౌమ్య నెమ్మదిగా బ్యాగ్ సెల్ఫ్లో పెట్టి చెప్పులు విప్పింది. అలసట మొత్తం శరీరాన్ని పట్టేసింది. ఇవాళ మీటింగ్ లేట్ అయిపోయింది అంది. గొంతు మామూలుగానే ఉంది. కానీ ఆమెకు తెలుసు ఈ మాటలు అతనికి నచ్చవు అని. రాహుల్ ఒక్కసారిగా టీవీ ఆపేసి ఇటువైపు తిరిగాడు. కళ్ళల్లో చిరాకు. మళ్ళీ లేటు. అసలు ఎవరితో ఉన్నావు నువ్వు ఇంతసేపు అన్నాడు. ఆ ప్రశ్న కొత్తది కాదు. అయినా అది విన్న ప్రతిసారి గుండె బరువెక్కుతుంది. టీం మీటింగ్ అండి, ప్రాజెక్టు డెడ్ లైన్ ఉంది కదా అంది ఆమె. అతడు లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. చాలా దగ్గరికి. ఫోన్ ఇవ్వు అడిగాడు. ఆమె ఒక్క క్షణం ఆగింది. కానీ వెంటనే ఇచ్చేసింది. ఎదురు చెప్పే శక్తి ఎప్పుడూ పోయింది ఆమెకు. అతడు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఒక్క మెసేజ్ దగ్గర ఆగిపోయాడు. అది ఆఫీస్ గ్రూప్ మెసేజ్. అది చాలా సాధారణమైనది. అతడు అడిగాడు, ఇది ఎవడు అని. సీనియర్, ఆఫీస్లో పని అని ఏదో చెప్పబోయేలోపే చెంప మీద బలమైన దెబ్బ కొట్టాడు. ఆ శబ్దం గదంతా నిండిపోయింది. ఆమె తల పక్కకు తిరిగింది. కళ్ళ ముందు చీకటి కమ్మింది. నోట్లో నుంచి రక్తం. ఆమె మాట్లాడలేదు. కన్నీళ్లు జలజలా రాలాయి. తల వంచుకొని నిలబడింది. ఇంకా ఏదైనా మాట్లాడితే ఇంకా దెబ్బలు పడతాయి. రక్తం కారుతుంది. అయినా రాహుల్ ఏమాత్రం పట్టించుకోకుండా తిరిగి సోఫాలో కూర్చున్నాడు. ఇంకోసారి లేట్ రావద్దు అని టీవీ వాల్యూమ్ పెంచేశాడు. అతనికి అంతే, ఇక విషయం అయిపోయింది, కొట్టాను అని. సౌమ్య నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళింది. గ్లాసులో నీళ్లు పోసుకొని తాగింది. కంట్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. నోట్లో నుంచి బ్లడ్ కారిపోతుంది. తన చున్నీతో దానిని తుడుచుకుంది. చున్నీకి మొత్తం ఎర్రమచ్చ. ఆమె బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. నేల మీద కూర్చొని ముఖం చేతులతో కప్పుకొని ఏడ్చింది. మౌనంగా, వినిపించకుండా. కన్నీళ్లు నేల మీద పడుతున్నాయి. గట్టిగా ఏడిస్తే మళ్ళీ ఏం రాద్ధాంతమో. ఇంకెన్నాళ్ళు ఇలా? మనసులో ప్రశ్న వచ్చింది. కానీ దానికి ఆమె దగ్గర జవాబు లేదు. ఆ రాత్రి నిద్ర రాలేదు. బెడ్ మీద పడుకొని సీలింగ్ చూస్తూ ఉండిపోయింది. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అమ్మా, నువ్వు, నాన్న నన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచారో, కానీ ఇప్పుడు నా జీవితం ఇంత భయంకరంగా అనిపిస్తుంది అని. రోజులు గడుస్తున్నాయి. రోజు ఏదో ఒకటి తిట్టడం, కొట్టడం. రాహుల్ మద్యం తాగి వచ్చిన రాత్రుల్లో సౌమ్య బాల్కనీలోకి వెళ్ళి కూర్చునేది. చీకటి ఆకాశం చూస్తూ కన్నీళ్లు మౌనంగా జారేవి. ఎవరికైనా నా బాధను చెప్పాలా? అమ్మకి చెప్పాలనిపించేది. కానీ వెంటనే ఆ మాట గుర్తొచ్చేది. నీకు పెళ్ళయింది కదా, ఇక భర్తే అన్ని సర్దుకో అని. ఆ మాటే ఆమెను బంధించింది. ఒక రాత్రి రాహుల్ మళ్ళీ మద్యం తాగి వచ్చాడు. నీ తండ్రి ఇంకా డబ్బివ్వలేదేంటి అరిచాడు. అప్పుడు ఆమె అన్నది, ఇవ్వాల్సిన డబ్బంతా ఇచ్చాడు కదా, నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా అడిగావు. వాళ్ళే అప్పుల్లో ఉన్నారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు రాహుల్ అంది. అంతే. అతడు ఆమె చెయ్యి పట్టుకుని గట్టిగా బిగించాడు. ఆమెకు ఎంతో నొప్పి అవుతుంది. నువ్వు నా ఇంట్లో ఉండి నాకే బుద్ధి చెప్తున్నావా, నాకే ఎదురు మాట్లాడుతున్నావా అన్నాడు.
ఆ రాత్రి ఆమె దిండును హత్తుకుని గట్టిగా ఏడ్చింది. ఎన్నాళ్ళిలా రోజు ఇలాగే గడుస్తోంది. పెళ్ళైన 6 నెలల వరకు బాగానే ఉంది. 6 నెలల నుంచి ఇలాగే ఉంది జీవితం. ఇప్పటికీ పెళ్లి జరిగి 3 సంవత్సరాలవుతుంది. ఇంకా జీవితం మారుతుందేమో అని ఆశపడుతుంది. కానీ మారడం లేదు. ఆమె అనుకుంది, నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది? నేను ఇక ఎప్పటికీ ఇలాగే బ్రతకాలా? కానీ ఎందుకు? ఇలా బ్రతకాలి నేను ఎందుకు? అది అవసరమా? అని. అప్పుడే ఆమె లోపల ఏదో బంధం తెగిపోయింది. మర్నాడు ఆమె తన అన్నయ్య విక్రమ్కి ఫోన్ చేసింది. అన్నయ్య, నాకు నీ సహాయం కావాలి అని జరిగిందంతా చెప్పింది. విక్రమ్ వెంటనే నేను వస్తున్నా అన్నాడు. ఆ తర్వాత సౌమ్య నెమ్మదిగా తన పనులు తాను చేసుకుంది. కానీ ఇంకా భయం ఉంది. కానీ భయంతో పాటు జాగ్రత్త కూడా వచ్చింది. మెసేజ్లన్నీ సేవ్ చేసింది. గాయాల ఫోటోలు తీసింది. లాయర్ని కలిసింది. ప్రతి విషయాన్ని రాసుకుంది. ఆ ఉదయం ఆమె ఇడ్లీలు చేసింది. పులిహోర కలిపింది. వడలు చేసింది. టేబుల్ సర్దింది. రాహుల్ నవ్వుతూ, ఏంటి ఇవాళ స్పెషల్ అన్నాడు. సౌమ్య నవ్వింది. అది భయం కాదు, నిర్ణయం. టేబుల్ దగ్గర విక్రమ్ యూనిఫామ్లో, పక్కన లాయర్. రాహుల్ ముఖం మారిపోయింది. ఏంటి, వీళ్ళెందుకొచ్చారు అడిగాడు. అప్పుడు సౌమ్య చెప్పింది, ఇది నా నుంచి నీకు చివరి బహుమతి అని కవర్ ఇచ్చింది. అందులో డివోర్స్ పేపర్లు, సాక్ష్యాలు, నోటీసులు అన్నీ ఉన్నాయి. నువ్వు నా పట్ల ఇలా చేస్తావా అన్నాడు. అప్పుడు సౌమ్య నెమ్మదిగా అంది, నువ్వు నన్ను ఇన్నాళ్లుగా నరక యాతన చూపించావు. నేను ఎన్నో రాత్రుళ్ళు ఏడ్చాను. కానీ ఇప్పుడు నేను ఇక ఆ పరిస్థితిని మళ్ళీ పునరావృతం చేయాలనుకోవడం లేదు. నీకు శిక్ష పడాలి అన్నది. పోలీసులు సాక్ష్యాలను చూసి అతన్ని తీసుకువెళ్లారు. ఇప్పుడు సౌమ్య ప్రశాంతంగా టిఫిన్ తిన్నది. ఇప్పుడు ఆ రుచి నిజంగా ఎంతో రుచిగా అనిపించింది. గుండె తేలికగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత ఆశ్వాసలో ఆమె మళ్ళీ బ్రతికింది. ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్ని ఇప్పుడు నరకప్రాయం నుంచి మార్చింది. ఇన్నాళ్ళు ఆమె ఎవరు ఏమనుకుంటారో, సమాజం ఏమంటుందో, భర్తను వదిలేసి వెళ్తే ఏమవుతుందో అని ఆలోచించింది. కానీ ఇప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంది. భర్త అంటే పేరుకే కాదు, బాధ్యతకు కూడా అని. హింసను సహనంగా భరించడం గొప్పతనం కాదు, అది జీవితాన్ని మెల్లగా చంపే విషయం అని తెలుసుకుంది. మాటలతో గాని చేతలతో గాని చేసే దాడి ప్రేమ కాదు, అది అధికార దాహం. భయంతో మౌనంగా ఉండే స్త్రీ ఓడిపోయిన వారు కాదు. ఆ మౌనాన్ని ఛేదించి నిలబడిన రోజే ఆమె నిజంగా విజయవంతంగా పుడుతుంది. సౌమ్యలాగా గాయాల మధ్య నుంచే ధైర్యం పుడుతుంది. స్వేచ్ఛ అనేది ఎవరిచ్చే బహుమతి కాదు, మనకు అపాయం జరుగుతున్నప్పుడు మనకు మనమే తీసుకునే ఒక హక్కు. కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.